డాడీ ఏమైందో మమ్మీ పెద్దగా ఒలిరింది. డాడీ బయట నుంచి గొలం పెట్టిండు. డాడీ అంటుండు ఏమైంది, మమ్మీ అడిగినాం ఏమైందిరా అని అంటే ఏం కాలేదు అని బయట నుంచి గొలం పెట్టిండు. మమ్మీని చంపేశాక అక్షయ్ని పిలిచిండు. మళ్ళీ గొలం పెట్టిండు బయట నుంచి. ఆమెను కూడా చున్నితో చంపేసిండు. మళ్ళా అమ్మ బయట నుంచి గొలం పెట్టిన అమ్మమ్మ డోర్ తీరాము అని అన్నది అమ్మమ్మ. అయితే డాడీ ఇక నేను ఎవ్వరు సపోర్ట్ చేస్తలే. డాడీ తీసిండు అమ్మమ్మని చంపిండు. నేను బాత్రూంలోకి పోయినా, దాచుకున్నా. అక్కడ పోయినా. డాడీ డోర్ ప్రతిష నువ్వు డోర్ తీయవా కింద నుంచి కత్తేసిండు. డోర్ గట్టిగా లాగుతుండు. నేను గట్టిగా ఇంకా వండునా. ఇక అందరూ వచ్చి తిని అనుకున్నప్పుడు ఏమైందో పెద్ద గొడవలు అయినాయి. మమ్మీ గట్టిగా ఒలిచింది. ఏమైందని మేము వదిలినాము. ఇక డాడీ ఏం కాలే మీరు అనుకోండి, కార్ తాళం చెల్లి అని అడిగిండు. ఏమో డాడీ మాకు తెలియదు అని చెప్పిన. ఆ కార్ తాళం చెల్లి నేనే దాచిపెట్టిన. అంటే ఆ కత్తెలు తీసి పడేద్దామని ఆయన ప్లాన్.